మేము ఈ రిటైర్మెంట్ ఎంప్లాయీస్ యూనియన్ ద్వారా మాట్లాడుతున్నాం. నా పేరు కిషోర్ కుమార్. మేము ఆర్టీవీ ద్వారా కలెక్టర్ గారికి అయితేనేమి ప్రభుత్వానికి మా యొక్క బాధను విన్నవించుకోవడానికి మాత్రమే ఈరోజు రోడ్డు మీదకి వచ్చాము. ఆ రోజులో మాకు సమస్యలు ఇంత దూరం వచ్చేది లేదు. కార్పొరేషన్గా ఉండేటప్పుడు మాకు మా లెవెల్లోనే పరిష్కారం అయ్యేటాయి. ఈరోజు మా పరిస్థితి సదరు కలెక్టర్ ద్వారా మేము ప్రభుత్వానికి విన్నవించుకునే పరిస్థితికి వచ్చింది. ఈరోజు ప్రజెంట్ గవర్నమెంట్ స్కీమ్స్ విషయంలో సూపర్ 6 సూపర్ సక్సెస్, అందులో స్త్రీ శక్తి పథకం అనేది 100% సక్సెస్ఫుల్గా ఈరోజు రన్ అవుతుందంటే రేపు మీరు ఈ రోజు పెట్టిన ఎలక్షన్స్ లో బంపర్ మెజారిటీతో గెలిచే అవకాశం ఉండే పథకాన్ని తీసుకొచ్చారు. దానికి మా యొక్క కార్పొరేషన్ ద్వారా మీకు బ్రహ్మాండమైన ఇమేజ్ అనేది తీసుకొచ్చింది. ఇకపోతే మోడీ గారు అంటుంటారు మేమే చెయ్యాలి అని. అదేవిధంగా మన సీఎం గారు మన ఎంప్లాయీస్ పక్షపాతి, అందులో మాకు రావాల్సినటివి అన్ని మాకు సకాలంలో ఇచ్చే రోజులు ఇచ్చారు. ఇప్పటికి కూడా మెడికల్ సంబంధించి ఆ రీఎంబర్స్మెంట్లు ఈ మధ్య రిలీజ్ అయ్యాయి. దానికి చాలా మేము శిరస్సు వంచి పాదాభివందనం చేసుకుంటున్నాము. ఇకపోతే చంద్రబాబు నాయుడు మా మీద దయ ఉంచి ఈ పరిష్కారం విషయంలో కూడా ఆర్థిక మంత్రి గారికి మీరు సజెషన్ ఇచ్చారంటే ఆటోమేటిక్ గా రావాల్సిన బకాయిలు వచ్చేస్తాయి. ఈ రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి కూడా మాకు ఉండేది కాదు. కాబట్టి ఈ ఆర్టీవీ ద్వారా మీకు మేము సభాముఖంగా విన్నవించుకుంటున్నాము. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు, నేను ఎంప్లాయీస్ బిడ్డని, నాకు ఎంప్లాయీస్ సంబంధించిన అన్ని సమస్యలు తెలుసు. వాళ్ళు పాలు పెరుగు అక్కడి నుంచి ప్రతిదీ మేము ఎంత బాధపడ్డాము, ఎంత బాధపడి ఈ స్థాయికి వచ్చామనే సంగతి పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలుసు. ఈ సభాముఖంగా రిటైర్ ఎంప్లాయీస్ తరఫున పవన్ కళ్యాణ్ గారికి కూడా మేము విన్నవించుకుంటున్నాము. మీరు ఈ రోజు అనుకుంటే ఎన్నెన్నో సమస్యలు పరిష్కరిస్తున్నారు. ఇప్పటికీ క్యాబినెట్ మీటింగ్లు ఎన్నో జరిగాయి. కానీ మీకు తెలుసు ఏది రిటైర్మెంట్ ఎంప్లాయీస్ యొక్క బెనిఫిట్స్ ఇవ్వాలన్న ఉద్దేశం అనేది మీకు ఉంది. కాబట్టి మీ పథకాలు మీరు ఉంటాయి. మీ పథకాలు మీరు ఇంప్లిమెంట్ చేసే దాంట్లో మా యొక్క సహకారాలు ఉంటాయి. కాబట్టి వాటితో పాటు మేము రోడ్డెక్కిన పరిస్థితుల్లో ఉన్న మా యొక్క దీనావత స్థితిని మీరు అర్థం చేసుకొని మాకు రావాల్సిన బకాయిల విషయం అయితేనే మీ బెనిఫిట్స్ విషయంలోనూ మాకు స్పందించి మా రోడ్డు మీద ఎక్కిన మా యొక్క బ్రతుకుల్ని మీరు సక్రమ మార్గంలో పడేసి ఇప్పటికే రిటైర్ అయిపోయిన ఎంప్లాయీస్ రేపటి రోజు వాళ్ళు ఆ బెనిఫిట్స్ తీసుకుంటారా లేదా చచ్చిపోయే పరిస్థితుల్లో మంచాల్లో ఉండారు. మీరు కావాలంటే ఎంక్వైరీ చేయండి. కాబట్టి ఈ యొక్క అభ్యర్థనను సానుకూలంగా స్పందించి మీరు మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారని ఆర్టీవీ ద్వారా సభాముఖంగా రిటైర్ ఎంప్లాయీస్ తరఫున తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఉద్యోగుల సమస్యల వెంటనే ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల సమస్యల వెంటనే లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.